క్షమించారు. లోకా సువార్త 12:19 నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడినని సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకును. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే స్థిరపరిచినవి ఎవరి కబులని అంతటితో అను. ఆమె హల్లెలూయా. ఏమని అంటున్నారు? అధికారంగా దేవుడు పిల్లవాడు దేవుడు పిల్లల మొట్టమొదటి మాట నేను ఏమని చెప్పానంటే, ఒక ధనవంతుడు పిల్లవాడు దేవుడు పిల్లల బంగారంతో నింపబడి, ఎండుతో నింపబడి, ధనముతో నింపబడి, సర్వ సంపదలతో నింపబడినప్పటికీ కూడా ఒక రోగము మనిషి ప్రాణం తీస్తే నీ ధనం ఎవరికైంది? నీ ఆస్తి ఏమైంది? ప్రియులైనటువంటి దేవుని బిడ్డ, నీ బలహీనతలు నిన్ను కృంగదీస్తూ ఉన్నాయి. నీ సాక్ష్యము నిన్ను కృంగదీస్తూ ఉన్నది. నీ ప్రవర్తన నిన్ను పడగొడుతూ ఉన్నది. నీ విశ్వాసము నిన్ను కృంగదీస్తూ ఉన్నది. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, అల్ప విశ్వాసమైనటువంటి జీవితం మనిషిలో ఉంటే అల్ప విశ్వాసము మనిషిని కృంగదీయగలదు. అల్ప విశ్వాసము మనిషిని పడవేయగలదు. అల్ప విశ్వాసము చేత దేవుని యొక్క పట్టణమును కోల్పోతున్న సంగతిని ఒక మనిషి అయిన జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా మాట్లాడుతున్నటువంటి మాటలు చదవండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో నుండి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, 13వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 8వ వచనాన్ని చదవండి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును.